పతివర్తనే నీ బిడ్డ పతివర్తనే అందుకోసమే అందరి చందాలతో తిరుగుతున్నావా? బిడ్డ పతివర్త అయితే పతి లేకుండా సుతులని ఎట్లా కన్నాది? భర్త లేకుండా సుతులను కంటే నీ బిడ్డ పతివర్త ఎట్లయితే ముసలి నానా పతివర్తనే నీ బిడ్డ పతివర్తనే అందుకోసమే తిరుగుతున్నావు కదా. అంటారు కానీ నీవు మాత్రం అలా తల్లిని తిట్టకూడదు కదరా. మాత్రము మీ తల్లి గర్భవతి ఉండే గర్భమనమడా అనగా ఈ మరి హీనులందరూ మాత్రం ఏమో అంటారు. వాళ్ళ వీళ్ళ మాటలు మాత్రము పట్టించుకొని తల్లిని మాత్రం ఎప్పుడు కానీ ఇంటించకూడదు కదరా. అంటే నా జనకుడు మరణించే సమయం లోపల నేను నా తల్లి గర్భము లోపల ఉన్నాను. చూసే వారి మాటలు పట్టుకోకు నాయన. పలుకుతున్నావా తాతగారు? ఎవరు సంహరించారు మరి యాదగా జాడ తెప్పం కదా. నా మనసు లోపల కోపం అధికమైతుందా తాతగారు? ఏ విధంగా చెప్తాము కదా. కోపం చేస్తున్నావు. ఒక్క నెల మాత్రం అయినట్లయితే నీ తల్లి మాత్రము ఎదుర్కొంటూ ఉంటాయి. అలా వేరే మాత్రము నిన్న ఇస్తారు కదయ్యా. ఎందుకు కోపం చేస్తున్నావు? చూస్తున్నావా తాతగారు? ఓహో ఈ సుందరాంగి ఎలాంటి పలుకులు పలుకుతున్నారో చూస్తున్నావా? కోపం వచ్చిన దూరంతో తీస్తాడు. నాకు తీస్తాడో నీకు తీస్తాడో
సాగిని చేయించుకున్నది నీ ఇంటి లోపల చాలక ఇంకో ఒక్క నెల మాసం ఆగితే మీ తల్లి మీ ఇంటికి వస్తుందని పలుకుతున్నావా? మర్యాదగా నా యొక్క తల్లిని పంపిస్తారా లేక మీ ఇంటి లోపలికి వెళ్ళి పెట్టుకుని తీసుకువెళ్ళమంటారా? ఏం చేస్తారా? వీడు మాత్రము చాలా దండిగా ఉన్నాడు. వీడి తోటి మాత్రము కాసేపు నేను ఆడుకొని నేను మాత్రము వస్తాను కానీ నువ్వు అంతఃపురంలోకి బయలుదేరినట్టయితే నేను ఆడుకొని వస్తాను కదా మనమాట తోటి కొంచెము మంచి మాట గిన్నెలకు సూలమంటే పోతావు. మర్యాదగా నా తల్లి మీ ఇంటి లోపల ఉన్నారా తెలుపుతారా నాతో యుద్ధము చేసి తీసుకెళ్ళి వెళ్ళమంటారా? నీ తోటి యుద్ధము చేస్తాను కానీ మీ తల్లి మమతో మా ఇంటికి రాలేదేరా అంటున్నావా? అడిగిన వారికి అడిగిన నీ వరాలిస్తావు. నా తల్లిని నాకు ఎందుకు పంపిస్తలేవు తాతగారు? నీ మాత్రము నా దగ్గర బింకము చూపిస్తున్నావా? గొర్రె బంకు పట్టినట్టు మాత్రం ఒకటే బంకు పట్టిస్తున్నావు కదరా? ఎక్కడ హైదరాబాద్ చేసిన వరకు ఈ శివులంతా మాత్రం నేను చూస్తా కదరా? నా తల్లి నీ ఇంటి లోపల దాచుకున్న నాకెంత కోపం ఉంటుంది? మర్యాదగా నా తల్లిని పంపిస్తావా? నా కళ్ళ గుడ్డలకి బలి ఇవ్వమంటావా? దేవికి
నేను మాత్రము కన్ను లేదా చేసినవనుకో నువ్వు మూడో కన్ను తెచ్చినవనుకో భస్మం అయిపోతావు కదా కన్ను తెరిస్తే ఆహా నేను భస్మమైపోతానా? అవును నీ నీల పరాక్రమం ఏంటో నాకు తెలియాలంటున్నావా? అవునా రేణుకా మాతాకే అర్ధనారివి నీ వదనకే సామర్థ్యం పొందలేరా? 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 ఘనమైన నా దండగొట్టడికి బలించగలరా? ఘనమైన నా దండగొట్టడికి బలించగలరా? అర్ధనారివి నీ వదన అయ్యో